ప్రభుత్వం పేద విద్యార్థులకు గురుకులాలు వసతి గృహాల్లో నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పించాలని నిర్ణయాలు తీసుకుంటుంటే ఉపాధ్యాయులు మాత్రం తమకేం పట్టనట్లుగా విద్యార్థులను చితకబాదుతున్నారు. అన్నం పుణ్యం తెలియని విద్యార్థులపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటన కొండపాక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఒకరినో ఇద్దరినో కాదు, ఏకంగా 30 మంది విద్యార్థులపై వ్యాయామ ఉపాధ్యాయుడు దాడి చేసి గాయపరిచాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దడ గురుకుల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు వ్యాయామం పేరుతో కర్రతో చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట జడ్జి స్వాతిరెడ్డి గురువారం పాఠశాలను సందర్శించి దాడి గురించి విచారణ చేపట్టారు. విద్యార్థులపై ఇలాంటి దాడులు బాధాకరమని న్యాయమూర్తి స్వాతిరెడ్డి చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయుని విధుల నుండి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అప్పటికే మా స్టడీ అవర్స్ సార్ డ్యూటీ సార్ కృష్ణ సార్ ఇచ్చేసింది. ఆయన వచ్చి కంప్యూటర్ మొబైల్ ఎక్కేసరికి అందరం వెనకాల ఉంటే అప్పుడు సారు మీరు ఇంకా సార్ వచ్చి ఇంకా రాలేదనుకుంటే సారు లైన్ నిలబడి 10th వాళ్ళు మమ్మల్ని కొట్టే అంటే కొద్ది దెబ్బలు తాకినాయి. అంటే అలా మంటగా ఇద్దరికి బాగా సీరియర్గా తాకినాయి. నిన్న సార్ కూడా దాని బయట మాట్లాడారు. మా ప్రిన్సిపల్ ఏపీ సార్ మాట్లాడారు. ఏపీ సార్ మళ్ళీ మా పీడీ వాస్తారు కూడా దాని గురించి మాట్లాడండి, మా గురించి చెప్పిండని. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం. ఇక మళ్ళీ మేము అంటే మొన్నటిదాకా మంచిగానే ఇక అది మా బ్యాడ్ లక్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిన్న దీనిపైన మా పేరెంట్స్ కూడా వచ్చారు, పేరెంట్స్ కూడా మాట్లాడి మా జడ్బో మేడం కూడా వచ్చింది. నిన్న వచ్చి మేడం కూడా మాట్లాడింది, సార్ పైన రైట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పింది. అంటే సార్ గురించి చూసినట్టయితే సార్ అయితే మంచిగా స్పోర్ట్స్ పరంగా మాకు అన్నిటి ఎంకరేజ్ చేసింది. కానీ నిన్న ఇది అయితే ఇంకా 20 minutes బాగా ఇంత మార్నింగ్ వేయలేమని చెప్పి బ్రష్ చేసుకుంటే కొంచెం టైం ఉంది. టైం అయ్యేసరికి ఇక సార్ మనం 6 లోపు తొందర రావాలని చెప్పేసరికి మేము చేసాం. స్నానం తొందర వేసి వెళ్ళేసరికి సార్ అక్కడ ఆపి అందరినీ పనిష్మెంట్ చేసాం. అంటే లేట్ అయినా అంటే నార్మల్గా ఒక దెబ్బ అవుతుంది. నా పేరు ఈ అజయ్. నేను మొదటి సంవత్సరం ఎంపీసీలో చదువుతున్నా, గురుకుల పాఠశాల కొండపాక. అయితే నిన్న ఏమైందంటే నిన్న 5:40కి వాచ్మెన్ లేపిండు. అయితే 6 గంటలకు స్టడీ కూర్చోవాలి. మేము కరెక్ట్ 6 గంటలకు కూర్చోవాలంటే మాకు 20 నిమిషాలు మాకు సెట్ కావాలి. అయితే కొంచెం లేట్ అయింది. 20 నిమిషాలు మాకు టైం మారిపోవాలి. ఇంకొక 10-15 minutes ఎక్కువైంది. మాకు ఎక్కువైనందుకు సార్ ఇట్లా వర్షపట్టి బాగా కొట్టారని హాస్పిటల్ కూడా తీసుకురాసిన పరిస్థితి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ పిల్లలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళని జరిగిన సంఘటన నిజమేనని, ఒక అర్ధగంట క్లాస్కి లేట్గా రావటం జరిగినందుకు వాళ్ళని బాగా కొట్టారని చెప్పారు. కాకపోతే ఇది మొదటిసారి కాబట్టి మాకు ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదని, కాకపోతే పీడీ సార్ అయిన వాసు సార్కి మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని అడిగారు. ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మొత్తం ప్రిన్సెస్ కూడా ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగోలేదు. దీన్ని కూడా ఈ విషయాన్ని కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.